హలో అండి. దీపావళి పండుగ దగ్గరకొచ్చేసింది కదా! సో, ఇంట్లో అయితే ఏదో ఒక స్వీట్ తయారు చేస్తూనే ఉంటారు. లేదంటే బయట నుంచి తెస్తా ఉంటాం కదండీ! కానీ ఒక్కసారి ఈ విధంగా ఈ స్వీట్‌నైతే తయారు చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఆ ఇంట్లో వాళ్ళందరూ. ఇంట్లో కొబ్బరికాయలైతే ఉంటూనే ఉంటాయి కదా! ఈ కొబ్బరికాయలనైతే మనం పగలగొట్టిన తర్వాత ఫ్రీజర్‌లో 8 అవర్స్ పాటు పెట్టిన తర్వాత బయటకి తీసేసి నైఫ్ తోటి జస్ట్ ఇలా తీసామనుకోండి ఈజీగా అయితే బయటకొచ్చేస్తుందండి. షెల్ నుంచి సెపరేట్ అయితుంది. దాని తర్వాత బ్రౌన్ పార్ట్ పీలర్ లేదా నైఫ్ తోటైతే బ్రౌన్ పార్ట్‌ని తీసేసి పొడవుగా ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలనైతే మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక కప్ అయితే తీసుకుంటున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఈ విధంగా ఒక కప్పు తీసుకొని మెత్తగా పౌడర్ అయితే పట్టుకున్నానండి. దాంట్లోకైతే హాఫ్ కప్ అయితే కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లోకైతే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకున్నానండి. ఈ విధంగా పట్టుకున్న పేస్ట్‌ని అయితే ఒక కడాయిలో యాడ్ చేసుకున్నాను. నూనె, నెయ్యి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కొంచెం సెపరేట్ అయిన తర్వాత ఈ విధంగా ఉండలైతే కట్టాలి మనకి. ఈ విధంగా ఉండలు కట్టిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ప్లేట్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉండలైతే చుట్టేసుకోవాలండి. ఈ విధంగా ఉండలు చుట్టేసిన తర్వాత నేనైతే గార్నిషింగ్ కోసం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా! దాన్నైతే దాంతోటైతే గార్నిష్ చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. ఒకసారి మీరైతే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.